ఆదిలాబాద్ పట్టణంలోని నేషనల్ మార్ట్లో తూనికలు కొలతల అధికారులు శుక్రవారం రాత్రి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. జిల్లా తూనికలు కొలతల అధికారి అబ్దుల్ జలీల్ ఆధ్వర్యంలో 2 తనిఖీలు జరిగాయి. మార్ట్లో నిబంధనలకు విరుద్ధంగా విక్రయానికి సిద్ధంగా ఉన్న 5 రకాల ఉత్పత్తులు వారు సీజ్ చేశారు. త్రివేణి, విజయ్ ఆయిల్, ఫాలుదా అలాగే మిక్స్డ్ ఫుడ్ కలర్ ప్యాకెట్లపై ఎంఆర్పీ ధర ముద్రించి ఉన్న గ్రాము ధర ముద్రించకపోవడంతో వాటిని సీజ్ చేసినట్లు అబ్దుల్ జలీల్ తెలిపారు. మాటుపై 5 కేసులు నమోదు చేశామన్నారు. కన్స్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ ప్రతినిధుల ఫిర్యాదులతోనే అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో సిఆర్ఓ జిల్లా అధ్యక్షుడు కిరణ్ కుమార్, ఇతర సభ్యులు పాల్గొన్నారు. ఇన్స్పెక్షన్ చేసినప్పుడు తీసుకోవాల్సింది ప్రతి గ్రామ్కు యూనిట్ సెల్ ప్రైస్ ఎంత పడుతుంది అని రాయాలి. అది సో అవి డిక్లరేషన్స్ లేనందుకు దీనిలో కేసెస్ నమోదు చేయబడింది. ఒక 5 కేసెస్ రాయడం జరిగింది. ఒకటి విజయ్ ఆయిల్ ఉన్నది 5 లీటర్ది, ప్లస్ క్రేన్ ఒక్క పొడి ఉన్నది 20 గ్రామ్ది, ప్లస్ ఇది నేషనల్ లిక్విడ్ ఫుడ్ కలర్స్ ఉన్నది జాక్ అండ్ జిల్ అనేది వాళ్ళ మ్యానుఫ్యాక్చర్ అడ్రస్ లేదని ఒక కేసు రాయడం జరిగింది. మొత్తం 5 కేసెస్ రాయడం జరిగింది. ఇక్కడ అంటే డిక్లరేషన్స్ లేవు ప్యాకేజ్ మీద. ప్రతి ప్యాకేజ్ మీద ఎంఆర్పి ఉండాలి, అడ్రస్ ఆఫ్ ది మ్యానుఫ్యాక్చర్ ఉండాలి, డేట్ ఆఫ్ ప్యాకింగ్ ఉండాలి, కస్టమర్ కేర్ నంబర్, ఈమెయిల్ ఐడి ఉండాలి. ఈ ప్యాకేజెస్లో ఇవన్నీ డిక్లరేషన్స్ లేకపోతే ప్యాకేజ్ విరోధ ప్యాకేజ్ అన్నట్టు దాని మీద అది గుర్తించి దాని మీద కేసు రాయడం జరిగింది. ఆదిలాబాద్లో మాకున్నటువంటి సమాచారం మేరకు ఏదైతే నేషనల్ మార్ట్ అనేది సూపర్ మార్ట్ ఓపెన్ అయిందో మాకు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలకు ఎంఆర్పి కంటే రేట్లు ఎక్కువ వాళ్ళు సేల్ చేయడం కానీ, నకిలీ వస్తువులు సేల్ చేయడం కానీ, అమాయకమైన ప్రజలను వాళ్ళు కష్టపడ సొమ్ముని దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి కొంతమంది దుర్మార్గుల నుంచి మేము ప్రయత్నం చేద్దామని చెప్పేసి నేను సార్కి ఫోన్ చేశాను. సార్, కొత్తగా సూపర్ మార్ట్ అనేది నేషనల్ మార్ట్ పడ్డది, కొద్దిగా మీరు కూడా మాకు కోఆపరేట్ చేయండి సార్ అంటే సార్ కూడా మా మాట కాదనుకుని వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది. సార్ కూడా తనిఖీలు చేయడం జరిగింది. ఏదైతే యూనిట్ సేల్స్ ప్రైస్ అనేది కొత్త చట్ట ప్రకారం దీంట్లో ఉండాలా, వాళ్ళు గ్రామ్కైనా సరే లీటర్కైనా సరే వాళ్ళు మెన్షన్ చేయాలా. మెన్షన్ చేయని వాటిపైన సార్ పంచనామా చేసి కేసు ఫైల్ చేయడం జరిగింది. ఈ యొక్క ఏదైతే